Okay, Nana, now let us see the next question in number systems. Sorry, find the units place of 11 power 1 plus 2, 12 power 2 plus 13 cube plus 14 power 4 plus 15 power 5 plus 16 power 6. Sorry. సో ఇండివిజువల్గా ఒక్కోదానికి యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేసి అన్నిటికీ యాడ్ చేసినప్పుడు అన్ని యూనిట్స్ డిజిట్ని యాడ్ చేసినప్పుడు వచ్చినటువంటి యూనిట్స్ ప్లేస్ ఎంతో చూద్దాం. సరే, 11 పవర్ 1 ఈ 1ని క్యాన్సిల్ చేయండి. 1 పవర్ 1 అంటే ఎంతనా, 1 పవర్ ఎంత ఉన్నా యూనిట్స్ ప్లేస్ 1 కదా, ప్లస్. సో 1 క్యాన్సిల్ చేస్తాం. 2 పవర్ 2 ఉంది కదా, 2 పవర్ 2 ఈజ్ నథింగ్ బట్ 4, అవునా కదా, యూనిట్స్ ప్లేస్ 4. సో తర్వాత 13 క్యూబ్ ఉంది. 13 క్యూబ్ అంటే ఇక్కడ ఏం చేస్తామంటే, సి ఫ్రెండ్స్, 1ని ఇక్కడ మనం క్యాన్సిల్ చేస్తాం. 3 పవర్ 3 దట్ ఈస్ నథింగ్ బట్ 3 3 ఈజ్ 9, 9 3 ఈజ్ 27 అంటే 7 ఈజ్ ద యూనిట్స్ ప్లేస్. ఎస్, ప్లస్ 14 పవర్ 4 ఉంది. సో 1 క్యాన్సిల్ చేయండి. 4 పవర్ 4 అంటే 4 4 16, 6 6 మళ్ళీ 36. సో అంటే 4 పవర్ ఈవెన్ నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్ 6ఏ కదా. తర్వాత 1 క్యాన్సిల్ చేయండి. 5 పవర్ ఏదున్నా సరే 5ఏ, ప్లస్ 6 పవర్ ఏదున్నా సరే మళ్ళీ 6ఏ. నౌ వాట్ ఈస్ ద వాల్యూ నానా? 1 ప్లస్ 4 ఈజ్ 5, 5 ప్లస్ 7 ఈజ్ 12, 12 ప్లస్ 6 ఈజ్ 18, 18 ప్లస్ 5 ఈజ్ 18 ప్లస్ 5 ఈజ్ 23, 23 ప్లస్ 6 ఈజ్ నథింగ్ బట్ 29. సో వాట్ ఈస్ ద యూనిట్స్ ప్లేస్ నానా? సో 9 ఈజ్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఎక్స్ప్రెషన్, రైట్? సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం, రైట్ నానా? లెట్ us see the next one. ఓకే నానా, ఒక్కసారి ఈ 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూడండి. ఇవి ఆల్రెడీ మీకు తెలిసినవే, చిన్నప్పుడు నేర్చుకున్న ఫార్ములాసే. సి, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ n ఇంటూ n ప్లస్ 1/2 కదా. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. అంటే సో సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటున్నాడు కదా, అంటే దాని అర్థం ఏంటి? 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ సో ఆన్ అప్ టు nth న్యాచురల్ నెంబర్. అంటే ఈ n వాల్యూ ఎంతైనా అవ్వచ్చు. అంటే స్టార్టింగ్ విత్ 1, ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటున్నాడు. న్యాచురల్ నెంబర్స్ ఎప్పుడు 1తో స్టార్ట్ అవుతాయి. ప్రతి న్యాచురల్ నెంబర్ ఇన్వాల్వ్ అవుతుంది. కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్మేషన్ ఎంత అంటే ఈ వాల్యూ నాన్న, రైట్? సో ఇప్పుడు సపోజ్ 4 వరకు అడిగాడు అనుకోండి. 4 ఇంటూ 4 ప్లస్ 1/2 అంటే ఏంటి? 4 ఇంటూ 5/2, 2 2s 4 క్యాన్సిల్ అయిపోయింది, 5 2s 10, అవునా కదా. సో 1 ప్లస్ 2 ఈజ్ 3, 3 ప్లస్ 3 ఈజ్ 6, 6 ప్లస్ 4 ఈజ్ 10. అంటే యాడ్ చేసిన ఎంత వచ్చింది, ఫార్ములాలో అప్లై చేసిన ఎంత వచ్చింది. కాకపోతే సమీషన్ అనేది పెద్దగా ఉన్నప్పుడు టైం పట్టేస్తుంది కాబట్టి ఈ ఫార్ములా వాడుకోవచ్చు, రైట్? నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ సో ఆన్ అప్ టు n స్క్వేర్. దాని ఫార్ములా ఎంత అంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6, రైట్? సో ఇక్కడైనా అంతే. ఈ n వాల్యూ ఎంత ఉంటుందని సపోజ్ ఇక్కడ 25 ఇచ్చాడు అనుకోండి, చివరి n వాల్యూ అంటే 5 స్క్వేర్ అని అర్థం. n ప్లేస్లో 5 పెడతాం. 5 ఇంటూ 5 ప్లస్ 1 దట్ ఈస్ నథింగ్ బట్ 6. 5 ఇంటూ 6 ఇంటూ 5 2 10 ప్లస్ 1 11. 5 ఇంటూ 6 ఇంటూ 11, 6 క్యాన్సిల్ అయిపోతుంది. సో 5 ఇంటూ 11 దట్ ఈస్ నథింగ్ బట్ 55, రైట్ నానా? సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చేస్తేనే మనకు అక్కడ అలా వస్తుంది అనమాట. సరే, బాగానే ఉంది. సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సో ఇది ఎలా రాస్తాం? 1 క్యూబ్ ఇంటూ చూడండి 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్, రైట్ ఆర్ నాట్? ప్లస్ అండ్ ఇఫ్ సో ఆన్ ప్లస్ అప్ టు n క్యూబ్. సో దాని ఫార్ములా ఎంత వస్తుందంటే n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బిట్. అంటే సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్కి స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది. సపోజ్ దీనికి స్క్వేర్ కట్టాం అనుకోండి, n స్క్వేర్, n ప్లస్ 1 స్క్వేర్, 2 స్క్వేర్, ప్రతి టర్మ్కి స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది నాన్న. ఒక ఫస్ట్ స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్ సమ్మేషన్కి మాత్రం ఫార్ములా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ 2n ప్లస్ 1 వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి, రైట్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ నోట్ దీస్ 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్. దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం, ఓకే నాన్న? నౌ లుక్ ఎట్ అనదర్ క్వశ్చన్. ఫైండ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద నంబర్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ సో ఆన్ 99 క్యూబ్ అంటున్నాడు. సపోజ్ ఇక్కడ ప్లస్ బదులు మల్టిప్లికేషన్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఎంత? 0. ఎందుకని? ఒక 10 క్యూబ్ కూడా ఉంటుంది కదా ఈ సిరీస్లో, కాబట్టి ఇంటూ ఇచ్చాడు కాబట్టి చివరి డిజిట్ 0 కాబట్టి ఫైనల్గా లాస్ట్ డిజిట్ అంటే యూనిట్స్ డిజిటే. సో ఎంటైర్ ప్రోడక్ట్ యొక్క యూనిట్స్ డిజిట్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. కానీ తెలివిగా వాడు ఏమి ఇచ్చాడంటే ప్లస్ ఇచ్చాడు. అప్పుడు ఎట్లా చేయాలి? సి ఫ్రెండ్స్, ఓకే, మనం ఆల్రెడీ తెలుసు 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ సో ఆన్ అప్ టు n క్యూబ్. ఫార్ములా ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ n స్క్వేర్ ఇంటూ, ఇప్పుడే చూసాం, n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n హియర్? 99. ఎస్ ఆర్ నో? సో ద వాల్యూ ఆఫ్ n ఈక్వల్స్ టు 99. ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ దిస్, సో 99 స్క్వేర్ ఇంటూ 99 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎంత వస్తుందన్నా? దట్ ఈస్ నథింగ్ బట్ 4. ఓకే, చూడండి, ఇది 99 స్క్వేర్, ఇది 100 స్క్వేర్ అవుతుంది. అంటే దిస్ ఇస్ 99 స్క్వేర్ ఇంటూ 100 స్క్వేర్
డివైడెడ్ బై 4. ఇది చూస్తుంటేనే తెలిసిపోతుంది ఇక్కడ 100 స్క్వేర్ ఉంది కాబట్టి ప్రొడక్ట్లో ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ 0 అని, అవునా కదా? కాబట్టి ఆన్సర్ ఈజ్ 0. ఎస్ ఆర్? ఎందుకంటే ఇక్కడ 100 స్క్వేర్ కనబడుతుంది కదా, కావాలంటే మీరు చేయండి. 99 స్క్వేర్ అంటే ఎంత? 9801. దీన్ని ఫాస్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం 99 స్క్వేర్ని మనం అంటే? చూడండి ఫ్రెండ్స్, ఇది ఎట్లా చేయొచ్చు అంటే 100 - 1 హోల్ స్క్వేర్ అని చేసేయచ్చు, లేదా 100 - 1 హోల్ స్క్వేర్ అని చేసేయచ్చు. 100 స్క్వేర్ చివరిలో మనకి ఇది కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఇలా అయినా చేయొచ్చు, లేదా a - b హోల్ స్క్వేర్ అది, లేదా చూడండి 99 హోల్ స్క్వేర్ కదా, 99 కాబట్టి మనం ఇలా చేసుకుంటాం జనరల్గా. 99ని మనం 9 × 11 అని రాయొచ్చు కదా, 9 స్క్వేర్ × 11 స్క్వేర్. 9 స్క్వేర్ ఎంతనా? 81 × 11 స్క్వేర్ అంటే 121. ఇలా అయినా చేయొచ్చు. దిస్ ఈజ్ 1/8, దిస్ ఈజ్ 2 162 అండ్ దిస్ ఈజ్ అగైన్ 81. ఎస్ ఓ నో? సో 1089801, రైట్ నానా? సో ఇది ఇంటూ 100 స్క్వేర్ ఉంది కాబట్టి రైట్ ఆర్ నాట్, డివైడెడ్ బై 4, చివరిలో 0 వస్తుంది కంపల్సరీగా, రైట్? ఈ విధంగా మనం సాల్వ్ చేస్తామన్నమాట. హోప్ మీరు ఇక్కడ 4తో ఒకవేళ డివైడ్ చేశారనుకోండి, అంటే 4 25s are 100 అండ్ దర్ జీరోస్, మళ్ళీ ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదా, మళ్ళీ వచ్చేది యూనిట్ స్టేజ్లో 0నే, రైట్ రానా? ఒకవేళ మీరు 99 స్క్వేర్ని ఈ విధంగా సాల్వ్ చేయకపోయినా ఇంకా చిన్న ట్రిక్ ఏంటంటే 99 స్క్వేర్ ఉంది, 99ని మనం ఎలా రాయొచ్చు? 100 - 1 హోల్ స్క్వేర్ అని రాస్తాం. ఇది ఇలా చేయకపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం మళ్ళీ a - b హోల్ స్క్వేర్ వాడాలి, అది పెద్ద ప్రొసీజరే. కాబట్టి ఏం చేస్తామంటే 90 ఏం చేయొచ్చు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, 99 × 99 కదా అర్థం 99 స్క్వేర్ అంటే. సో ఈ 99ని నేను ఎలా రాస్తానంటే 100 - 1 అని రాస్తాను ఇంటూ 99, అవునా కదా? సో 100 × 99 దట్ ఈస్ నథింగ్ బట్ 9900 - 1 × 99 99. 900లోంచి 99ని తీసేస్తే ఎంతనైనా 801 అయినా, ముందు 9 ఆల్రెడీ ఉంది 9801. సో ఈ విధంగా ఇంకా చిన్నగా సాల్వ్ చేయొచ్చు, ఇంకా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, రైట్? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ నోట్ దిస్ మోడల్. నెక్స్ట్ వన్. ఓకేనా? లెట్ us see the next model. ఫైండ్ ద టెన్స్ ప్లేస్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అంటున్నాడు. 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇప్పటి వరకు మనం యూనిట్స్ డిజిట్స్ని చూసాం, యూనిట్స్ ప్లేస్ని చూసాం, ఇప్పుడు మనం టెన్స్ ప్లేస్ని చూద్దాం. సరే, ఎట్లా చేయాలంటే ఒకటే లాజిక్ నాన్న, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని టెన్స్ ప్లేస్ అడిగినా, 100s ప్లేస్ అడిగినా, లేదంటే 1000s ప్లేస్ అడిగినా సరే ఖచ్చితంగా ఇచ్చినటువంటి దానిలో ఒక ఈవెన్ నెంబర్ ఉంటుంది, ఇచ్చినటువంటి ప్రోడక్ట్లో ఈవెన్ నెంబర్ ఉంటుంది, ఖచ్చితంగా 5 ఉంటుంది. అది లేకపోతే చేయడం కష్టం. ఖచ్చితంగా మీకు ఇచ్చే క్వశ్చన్లో 5 ఇస్తాడు, ఒక ఈవెన్ నెంబర్ ఇస్తాడు. ఆ రెండింటి ద్వారా మీరు యూస్ చేసుకుని లాజిక్ని అప్లై చేసి సైక్లిసిటీని వాడుకోవాలి. ఎట్లా చూద్దాం. సో ఫస్ట్ వన్ 5 × 2^20 యొక్క టెన్స్ ప్లేస్ కావాలి కదా. సరే, సో 5 × 2^20 కాబట్టి నేనేం చేస్తానంటే ఒక 2ని తీసుకుంటాను. సపోజ్ 5 × 2^20, ఎస్ ఆర్ నో? సో 5 × 2^20ని ఎలా రాస్తానంటే 2^1 × 2^19 అని రాస్తాను. అంటే a⁻m × a⁻n, దట్ ఈస్ నథింగ్ బట్ a⁻m + n, అవునా కదా? సో 1 + 19 ఈజ్ 220 ఓన్లీ. సో 2^20 అయితే ఇప్పుడు ఇక్కడ 5^1 ఉన్నట్టే కదా 5 అంటే. సో దీన్ని నేను ఒక సెట్ కింద రాసుకుంటే 5 × 2 × 2^19, ఎస్ ఆర్ నో? 5 2s ఎంత నాన్న? 10 × 2^19. సరే, 2^19 ఒక వాల్యూ వచ్చింది అనుకుందాం, కొంత వాల్యూ వచ్చింది, చివరిలో 10 ఉంది కాబట్టి ఖచ్చితంగా యూనిట్స్ ప్లేస్ 0 అయిపోతుందా? కానీ మనల్ని అడిగింది ఏంటి? టెన్స్ ప్లేస్. సో ఈ టెన్స్ ప్లేస్ అంటే ఇదే కదా నాన్న, దిస్ ప్లేస్ ఈజ్ ఫిల్డ్ విత్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ దిస్ నెంబర్, అవునా కదా? దీని యొక్క యూనిట్స్ ప్లేస్ ఏదో అదే ఇక్కడ టెన్స్ ప్లేస్ అవుతుంది, ఎందుకంటే పక్కన 10 ఉంది కాబట్టి. సో వాట్ ఈస్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ 2^19? యూనిట్స్ ప్లేస్ ఆఫ్ 2^19 అంటే, సో 2 యొక్క సైకిల్ 4 కాబట్టి 19ని మనం 4తో డివైడ్ చేసినప్పుడు 4 4 16, రిమైండర్ ఈస్ 3 కాబట్టి 2^3 చేస్తాం. 2^3 ఎంతనా? దట్ ఈస్ నథింగ్ బట్ 8. సో ఫైనలీ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ 2^19 ఈజ్ 8 అండ్ ద టెన్స్ ప్లేస్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ 8. సో ఆన్సర్ ఈజ్ 8 నాన్న. ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్? సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం. సో అదేవిధంగా ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 5² × 2^10 కావాలి, కానీ మనకి టెన్స్ ప్లేసే కావాలి. కానీ 10 కావాలి అంటే ముందు మల్టిప్లికేషన్ని 10ది ఒకటి తీసుకురండి. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? దిస్ ఇస్ 5² ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు? 2 5s 10 కదా. సో 2 × 2^5, అవునా కదా? సో దీన్ని మనం రాసుకుంటే a⁻mn కదా, a⁻m + n అంటే, లేదా 5² ఇంటూ 2² ఇంటూ 2² హోల్ పవర్ 4, అంతేనా? రైట్ నాన్న? సో 2 ఇది అవ్వదు, 2² ఇంటూ 5 కదా, ఇలా 2² ఉంటాయి. 2² 5 టైమ్స్ రాసాం. అయితే ఈ పర్టికులర్ టర్మ్ ఇలా ఉంచేయండి,
కానీ ఇక్కడ నాకు ఏం మిగిలింది నాన్న 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ కదా, 2 స్క్వేర్లు 5 టైమ్స్ ఉన్నాయి, ఇది పక్కన పెడదాం. అంటే 2 + 2 4, 4 + 2 is 6, 6 + 2 is 8, అంటే 2/8 ఉంది. 2/8 plus 2/2, sorry 2/8 into 2/2, that is nothing but 2/10. సో ఇక్కడ మొత్తం వచ్చింది 2/10, that is nothing but 2/2 whole power 5, that is also 2/10. నేను ఇలా రాసుకున్నాను. ఇక్కడ నాకు ఏమొస్తుంది నాన్న, this is nothing but 2/8 into 5 square into 2 square, that is nothing but 5 into 2 whole square కదా. 5 square into 2 square ని 5 into 2 whole square అని రాశాను. అంటే 2/8 into 5 into 2 is nothing but 10 whole square. I will be getting 2/8 into 100. అవునా కదా. ఇక్కడ చివరిలో 100 ఉంది, 2/8 ఉంది. 2/8 ఒక నెంబర్ ఉండొచ్చు, అవునా కదా. ఆ నెంబర్లో మళ్ళీ నాకు చివరిలో ఏం డిజిట్స్ వస్తున్నాయి, 2 zeros వస్తున్నాయి, రైట్ నాన్న. అంటే యూనిట్స్ ప్లేస్ 0నే బికాస్ ఆఫ్ దిస్ 100, అండ్ టెన్స్ ప్లేస్ కూడా ఏమవుతుంది, 0నే అవుతుంది, రైట్ నాన్న. 100 ఉంటే అది అడ్వాంటేజ్ అనమాట, రైట్. సో వాట్ ఈస్ ద టెన్స్ ప్లేస్ నాన్న, టెన్స్ ప్లేస్ ఈజ్ ఆల్సో 0, రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్, ప్లీజ్ నోట్ దిస్.